అసలు ఇప్పుడు మీ జెండర్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు గదా! వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలనిపిస్తది అసలు జెండర్ గురించి మాట్లాడేటప్పుడు? నేనెప్పుడు నా జెండర్ గురించి మాట్లాడని ఫీల్ కాను. హ్మ్. ఐ డోంట్ కేర్ నాకు. హ్మ్. ఎందుకంటే అసలేం జెప్పాలనుకుంటారు అటువంటి వాళ్ళకి? నేనెప్పుడు జెండర్స్ అనేది కామన్, అది ఎవరైనా ఇలా రీల్స్ చేసినప్పుడు అడుగుతారు. ఇప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది హ్మ్. మగపిల్లలు ఇప్పుడు కొత్త కొత్తోళ్ళు వచ్చిర్రు మార్కెట్‌లకు. హ్మ్. చాలామంది నేను చూసి నవ్వుకుంటున్నా. హ్మ్. నా త నా నా తర్వాత చాలామందొచ్చారు. హ్మ్. నన్నే ఇన్‌స్పైర్‌గా తీసుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు మార్కెట్‌లోకి. హ్మ్. నేను నవ్వుకుంటా. హ్మ్. ఇందులో నేనుంటే ఇప్పుడు ఇంతమంది పెరిగిపోయిర్రేందని. హ్మ్. నేననేది ఏంటంటే ఎవ్వరి పర్సనల్ వాళ్ళదండి. హ్మ్. ఎవ్వరికి నచ్చినట్లు వాళ్ళు రీల్ చేస్తారు. హ్మ్. అంతేగాని ఒకరిని చూసి కామెడీ చేయడం, ఒక మనిషిని చూసి మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దని నా ఫీలింగ్. హ్మ్. ఇప్పుడు చెప్తున్నా. నా వీడియోల కన్నా నేను వేరే వాళ్ళ వీడియోలు చూసి నవ్వుకుంటున్నా. హ్మ్. నేను ఒకప్పుడు టిక్‌టాక్ ఇట్లా చేసేవాడిని. హ్మ్. ఇలా రీల్స్ చేసేవాడిని. హ్మ్. చున్నీలేసుకొని నేను ఇట్లా చేసేవాడిని కదా! హ్మ్. ఆ రీల్స్ కొంతమంది ఇప్పుడు చేస్తే నాకు అందరూ కొంతమంది రీల్ చేస్తుంటే "ఓయ్! నేను ఉప్పల్ బాలు" అంటుర్రు హ్మ్. హాయ్ కొంతమంది. ఫ్రెండ్స్ అనుకుంటూ షాక్ అయ్యారు. అని హ్మ్. కొంతమంది మొగోళ్ళు గాని అమ్మాయిలు చేస్తుర్రు. నా హ్మ్. డైలాగ్‌లు. అవును. అమెరికా సివిల్‌గా షాక్ అయ్యిర్రు. నేను హ్మ్. ఉప్పల్ బాలు అంటారు చూడు. హ్మ్. కొంచెం ఇందాకనే పొద్దున ఒక వీడియో చూసాను. హ్మ్. ఒక ట్రాన్స్‌జెండర్ ఒక అమ్మాయి. హ్మ్. గమ్మత్తు డిఫరెన్స్‌గా ఉంది. హ్మ్. నేను కూడా అగ్ని పరీక్ష పోవాలని అనుకుంటున్నా అని ఒక రీల్ పెట్టింది. హ్మ్. నేను అగ్ని పరీక్ష పోతే ఉప్పల్ బాలకు నన్ను కూడా అవమానిస్తారు. నేను అగ్ని పరీక్షకి ఏమి వెళ్ళాను. మా ఉప్పల్ బాలే తిట్టిర్రు. గాయ్స్ వీడియో లైక్ చేయండి అన్నది. అంటే తను కూడా నన్ను కామెడీ చేసి వీడియో పెడితే నాకు కొంచెం మంచి మంచిగా అనిపించింది. అనిపించింది. అంటే నా వీడియోని ఇంతమంది చేసి నవ్వుకుంటున్నారు కదా దేశంలో అని ఆలోచిస్తున్నా. హ్మ్. ఇప్పుడు చాలామంది మళ్ళీ అగ్ని పరీక్ష ఇప్పుడు మళ్ళీ 'బిగ్ బాస్' ఛాన్స్ వస్తే నెక్స్ట్ సీజన్ కూడా ట్రై చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఉందా? నెక్స్ట్ అని నేను 'బిగ్ బాస్' కొత్త అగ్ని పరీక్షకి పోను. హ్మ్. అవమానం పడలేను. ఒక హ్మ్. సెలబ్రిటీలాగా తీసుకుంటూ ఎళ్తా. అంతేకాని అగ్ని పరీక్ష వద్దు, ప్రాసెస్. అదైతే ఆ! ప్రాసెస్‌కెళ్ళలేను. మీరొక వీడియోలో చెప్పారు కదా! అసలు నవదీప్‌గా కనిపిస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అని. ఒకవేళ అంటే ఆయన ఇక్కడ ఉన్నారు అంటే అసలు మీరేం మాట్లాడతారు? ఆయనుంటే నేనేం మాట్లాడేదంటే హ్మ్. ఎగ్జాంపుల్, హ్మ్. తను అడిగేదానికి నా బిహేవియర్ గురించి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. హ్మ్. అక్కడ అడిగిన దానికన్నా ఓపెన్‌గా చెప్పేవాడిని. హ్మ్. సార్ మీరక్కడ అడిగేది మీకు ఎదురుగా చెప్తే సార్ నేను ఆ టైంలో నన్ను నా ఫ్యాన్స్ ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒక అవకాశం ఇచ్చినప్పుడు అట్లా నాకు ఎదురు చెప్పిననుకో 2 రాష్ట్రాల మంది చూస్తారు సెలబ్రిటీ. హ్మ్. అగ్ని పరీక్ష అంటే 2,00,00,000 మంది చూస్తారు ఇప్పుడు. హ్మ్. నేను పోయినంటే ఇంక నేను అగ్ని పరీక్షలో కనిపించినందుకు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయిండ్రు. హ్మ్. అగ్ని పరీక్ష తెలుసా? హ్మ్. ఇప్పటివరకు కొంత మేము 'బిగ్ బాస్' చూడలేదు. నువ్వు వస్తున్నావు అని నీకోసం ప్రత్యేకంగా చూస్తామని అంటుండ్రు. హ్మ్. చాలా మంది వీడియోలు పెట్టిండ్రు. హ్మ్. చూస్తున్నాం బాలన్నారు. హ్మ్. అలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో నేను జడ్జెస్‌ని తిట్టిననుకో, ఇప్పుడే మనల్ని తిట్టావు. రేపు హౌస్‌లో పంపిస్తే 'నాగార్జున తిట్టావని గ్యారంటీ ఏముంది? హ్మ్. హౌస్‌లో నువ్వు ఎవరైనా కొట్టావు, తిడతావని గ్యారంటీ ఏముంది అంటారు. హ్మ్. అట్లా నేను ఇప్పుడు అక్కడ నేను తగ్గాను. హ్మ్. నాకు మాట్లాడనీకి లేక నా టెస్ట్‌ని నిరూపించుకోవాలనుకుంటే అప్పుడు నేను ఇంకా రెచ్చిపోయేటోడిని. హ్మ్. కానీ చాలా వరకు కట్ చేశారు. హ్మ్. అక్కడ మెయిన్‌గా చాలా కట్ చేశారు. హుహు. ఓన్లీ నన్ను తిట్టిన బిట్లు హ్మ్. నేను సైలెంట్ అయ్యి బాధపడి ఏడ్చినవి పెట్టారక్కడ. హ్మ్. కానీ నేను ఏమని మాట్లాడిందో మొత్తం ఫుల్ వీడియో పెట్టలేదు. ఏం మాట్లాడారు మీరక్కడ? కొన్ని అడిగిన క్వెషన్‌లకు సమాధానం చెప్పాను. హ్మ్. మరి అంత ఏమడిగారు? ఏమడిగారు? సమాధానానికి ఏం చేస్తావంటే అక్కడ ఎళ్ళినోళ్ళు సమాధానానికి ఏం చేసిండ్రు? హ్మ్. అందరూ ఏం చేస్తారో అదే చేస్తా. హ్మ్. 'బిగ్ బాస్'కి పోయి అందరూ ఏం చేస్తారు? హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ హ్మ్. ఇచ్చిన టాస్కులు చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? హ్మ్. 10 మంది నవ్వుకోవాలంటే ఇప్పుడు హ్మ్. ఒక 10 మంది ఫ్యామిలీ ఒక దావా చేసుకుంటారు ఒక హ్మ్. ఇంట్లో. హ్మ్. హే! ఇప్పుడు వాళ్ళు వీడియో వచ్చింది 'బిగ్ బాస్'లో కామెడీ చేసిండు. అందరూ అది పెట్టు చూద్దామని చూస్తుంటారు. హ్మ్. అంతేగాని 'బిగ్ బాస్'కెళ్ళి ఏం చేస్తారు? అందరూ ఎళ్లి ఏం జేస్తారు? మీరు అదే అదే జేస్తారని చేస్తా. చెప్పాలని కొత్తగా ఏం అనుకున్ చేస్తారు? హ్మ్. చెప్పండి. హ్మ్. కొత్తగా ఇప్పటి వరకెళ్ళిన సీజన్‌లో ఏమైనా చేసారా కొత్తగా? హ్మ్. వాళ్ళయి కూడా కొన్ని రీల్స్ కాపీ చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేస్తారు. హ్మ్. ఎగ్జాంపుల్ 'దువ్వార మాధురి' గారి హ్మ్. ఒక డైలాగ్ కొట్టింది. హ్మ్. ఇంగ్లీష్‌లో మాట్లాడింది గుర్తుందా? హ్మ్. అది చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిర్రు. హ్మ్. మంచిగా అనిపించింది. హ్మ్. మీరు గమనించిర్రో లేదో? అవును. అవును. ఆ! హ్మ్. ఎందుకు? నేను ఆ వీడియో చూసుకుంటే 'దువ్వార మాధురి' నవ్వుకుంటుంటా. హ్మ్. అబ్బా! కత్తిలా మాట్లాడింది ఆడపులి అంటే ఈమెను ఆడ అని ఒక ఊహించుకున్నా. హ్మ్. 'బిగ్ బాస్'కు ఎళ్ళినోళ్ళు ప్రతి ఒక్కరు హ్మ్. సమాజాన్ని ఉద్ధరించి ఎళ్ళట్లేరు. హ్మ్. ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఒక టాలెంట్, హ్మ్. మనీ కోసం ఎళ్తారు. హ్మ్. అట్లా నేను గూడా ఒక మనీ కోసం ఒక టాలెంట్ నిరూపించుకోవాలని ఎళ్ళాలనుకుంటున్నా. వెళ్లారు. ఇప్పుడు అంతకు మించి అక్కడ ఏం లేదు. అక్కడ జడ్జెస్ మీద, అక్కడ యాంకర్ మీద, అక్కడ అసలు ఒక్కొక్కళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారో చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే దిస్ ఈజ్ నవదీప్ గారి గురించి ఫస్ట్ క్వెషన్ చెప్తా. హ్మ్.
నాకు అక్కడ అన్యాయం జరిగింది. ఆ అన్యాయం కోసం మేము మాట్లాడతా. నేను ఉన్నది ఉన్నట్టని చెప్తా. అబద్ధాలు చెప్పడానికి నాకు రాదు, నేను అబద్ధాలు కూడా చెప్పను. నవదీప్ గారు ఏమన్నారంటే, వల్గర్గా ఉంటాయి వీడియోస్ నీవి, నువ్వు చేసే అన్ని చిల్లర వీడియోలు, నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నాడు. నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో ఇప్పుడు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. అక్కడ పిలిచినప్పుడు నన్ను అవమానించడం నాకు నచ్చలేదు. మీకు నచ్చకుంటే మొత్తం స్కిట్టేట్ అక్కడ, అది రియల్గా షో కాదు, మొత్తం స్కిట్ ఉంటుంది అక్కడ. మనం అనుకున్నంత మేము పోయేమో అక్కడ ఫేస్ చేసాం కాబట్టి మాకే తెలుస్తుంది అక్కడ. మీరు ఓనర్లకు మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. అది రియాలిటీ షో అంటారు కదా, స్క్రిప్టెడ్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? అగ్ని పరీక్ష అనేది రియాలిటీ షో కాదు. రియల్ షో ఎలా ఉంటుందండి? బిగ్ బాస్కు అయితే పోలేదు నేను. అక్కడ కెమెల్లు, పెద్ద పెద్ద కెమెల్లు ఉంటాయి, రోజు పండుకుంటారు. అక్కడ ఏం చేస్తారో పొయ్యిచ్చినో తెలుస్తుంది. నాకు తెలియదు దాని గురించి, నేను పోలేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే 15 నెంబర్స్ వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళు ఆ 15 నెంబర్కి అవకాశం ఎక్కువ ఇచ్చారు. మిగతా వాళ్ళని ఏం చేశారంటే 2 నిమిషాలు, 1 నిమిషం పిలిపించి, ఒక లారీ నా ఫ్రెండ్ వచ్చాడు, సమాజానికి నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు బిగ్ బాస్లో పోతే ఏం చేస్తాను క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, డ్రైవర్లకు బాధ అవుతుంది, ఒక డ్రైవర్ విలువ తెలియాలి. డ్రైవర్ అంటే ఒక లారీ నడిపించే డ్రైవరు రేపు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా వాళ్ళ బిడ్డ పిల్లలకు అమౌంట్ ఇవ్వాలి ఇంత ప్రభుత్వం. అది బయట పెట్టాలి, తెలియాలి ప్రజలకంటే. అది తెలియాలంటే నువ్వు ఇక్కడ వచ్చింది చెప్తాం, పోయి ఎమ్మెల్యేలు ఎంపీని అడగొచ్చు కదంటే, వాళ్ళందరూ అడిగినాక ఇక్కడికి వస్తా. ఈ షోలో అయితే 2 కోట్ల మంది, ఆంధ్ర తెలంగాణ 2 కోట్ల మంది చూస్తారు. అప్పుడు అందరికీ ఈ వీడియో వల్ల, ఈ బిగ్ బాస్ వల్ల, అంటే నీది పోపరేట్ చేసుకోవడానికి నువ్వు వచ్చినట్లుంది, వెళ్ళిపో, ఇదా నువ్వు సెట్ కావు అన్నాడు. మా ఫ్రెండ్ ఇంకొక ఆయన రీల్స్ చేస్తుంటాడు, చాలా నాడు, ఆయన వచ్చాడు, నువ్వేం చేస్తావంటే ఇది చేస్తావంటే, నా నవదీప్ గారు ఈ మధ్యలో మీరు కనపడతలేరు, ఈ మధ్యలో అభిజిత్ని మీరు 2 సినిమాలు కనిపించారు, బిగ్ బాస్ తర్వాత 2 సంవత్సరాలు మీరు ఏమి ఇట్లా కనిపిస్తలేరు అంటే, నువ్వు నా విషయాలు మాట్లాడడానికి వచ్చావా, నా ఇష్టం అది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. జడ్జెస్ తిడితేనేమో అట్లా పంపించారు, తిట్టకుంటేనేమో జడ్జెస్ మీరు ఎందుకు లేవట్లేరు అంటుండ్రు. దీనికి 2 క్వశ్చన్లకు నాకు ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, అభిజిత్ గారితో మీకేమి? నిజంగా అభిజిత్ గారితో నాకు ఎలాంటి గొడవ లేదండి. ఆయన సపోర్ట్ చేశాడు. నేను చేసిన టాస్క్, నేను చేసిన దానికి, నేను మాట్లాడిన దానికి అభిజిత్ ఒక మాట అన్నాడు, నీలో నాకు జెన్యునిటీ నచ్చింది బాలు, నువ్వెవరో నాకు తెలియదు, ఉప్పల్ బాలని ఫస్ట్ టైం చూస్తున్నా, నువ్వేం చేస్తా కూడా నాకు తెలియదు. ఆయన ఉన్న మైండ్ చెప్పేసింది, ఏమనంటే మీరెవరో నాకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు అన్నారు. నేను మాట్లాడిన తర్వాత గ్రీన్ లేపనికి పోతే బిందు మాదిరు, నవదీప్ ఆయన చెవులో నా గురించి గుసగుస చెప్పారు. ఆయన చెప్పగానే సారీ బాల్, నీకు రెడ్ ఇస్తున్నాడు. అదేంటి సార్, ఫస్ట్ నువ్వు గ్రీన్ లేపిన ఆయన, వీళ్ళు చెప్పగానే రెడ్ ఎందుకు లేపిన అడిగిన క్వశ్చన్, ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఇదంతా టెలికాస్ట్ అయిందా? అది కాలేదు ఇప్పటివరకు. ఓకే, అది పెట్టుమానండి, వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుని నాకు కావాలి కదా. ఫస్ట్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు మీకు రెడ్ ఇచ్చారు. ఓకే, ఆయన గ్రీన్ లేపని బిందు గారు మీకు ఎందుకు రెడ్ ఇచ్చారు అసలు? అసలు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, ఒకటే క్వశ్చన్, పాలు గారు మీరు ట్రాన్స్జెండర్ అన్నది. నేను ఇట్లా పట్టుకుని చేతులు ఒక నిమిషం ఆలోచించి, కాదు మేడం అన్న. ఆ టైంలో ఏం మాట, నాకు మెంటల్ ఖరాబ్ అయిపోయింది, కాదు మేడం అన్న. 2వ క్వశ్చన్, ఒక టాస్క్ ఇవాళ ఏమీ లేదు, నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అన్నారు. ముగ్గురు రెడ్ లేపిండ్రు, అప్పటికి నాకు ఏడుపు వస్తుంది, ఏం చెప్తా అంటే నన్ను ఆల్రెడీ తొలగించారు మీరు బయటికి. 3 రెడ్లు లేపిన తర్వాత ఈ షో అందరూ చూస్తారు, లేపినాక ఇంకేమైనా చెప్పదలుచుకోంటే ఏమని చెప్పాలి? ఏడ్చారా మీరు? ఏడ్చాను స్టేజ్ పైన, బాధ అనిపించింది. శ్రీముఖ్ ఆపి, మళ్ళీ నీకు అవకాశం వస్తే వీళ్ళకి ఇంకా నువ్వు ఏమని చెప్పాలనుకున్నాను. 3 రెడ్లు లేపినాక ఏం చెప్తా శ్రీముఖ్ గారు, ఇది కాబట్టి నేను ఇస్తానని ట్రై చేస్తాను, అప్పుడైనా నిరూపించుకుంటాను ఏమన్నా అవకాశం, ఈసారి నా ఏడ్చుకుంటూ వచ్చేసాను. కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మంచిగా అన్ని చేయాలి. అగ్ని పరీక్షల నుండి ఇప్పటి వరకు టాప్ 5లో నేనే ఉండేది. ఆ గేమ్ కానీ, ఆ స్కిట్ వాళ్ళు చేసేవి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటివి నేను చేయలేనా, ఈ డైలాగులు నాకు రావా, ఇలాంటి పంచులే నీకు రాదా, వీళ్ళు తీసుకురా అని అమ్మతోడు చెప్తున్నా. మేము ఇప్పుడు వెళ్ళిపోయిన బయటకు వచ్చిన వాళ్ళము అందరిని పెట్టింటే ఆ షో ఇంకెక్కడికో వెళ్ళిపోయేది, అగ్ని పరీక్ష అనేది అని. మేమందరం ఒక టీం ఉంది మాకు, మా టీం అంతా మాట్లాడుకుంటూ రోజు ఇదే బాధపడుతున్నాం.
మీ దగ్గరికి మా అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరన్నా నా గురించి నెగిటివ్గా చెప్పారా? నేను అదే చెప్తున్నాను. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే నేను ఇంటర్వ్యూ చేశానో ప్రతి ఒక్కరిలో కూడా ఆ 3 days బాలు లేకపోతే మాకు పిచ్చి లేసేది. బాలు తను ఎంటర్టైన్ చేయడము, తన ఎనర్జీ లెవెల్స్ అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈక్వల్గా ఉన్నాయి, ఎక్కడ డౌన్ అవ్వలేదు. నిజంగా మేము వీడియోస్లో చూసి ఏదో అనుకున్నాం కానీ తక్కువగా డైరెక్ట్గా కలిసిన తర్వాత మేము అందరం ఫ్యాన్స్ అయ్యాము, మాకు నచ్చాడు అని చెప్పి వాళ్ళు అంత పాజిటివ్గా చెప్తుంటే నేను లిటరలీ షాక్ అయ్యాను. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీతో నాకు ఎప్పుడు డైరెక్ట్ ర్యాపో పరిచయం లేదు. ఇంతమంది అడిగినా అడగకపోయినా వచ్చి బాలు లేకపోతే ఆ 3 రోజులు లేదు అని చెప్పి మాట్లాడే అంత మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే అంతమంది చెప్పడం అంటే వాళ్ళెవరు నాకు తెలియదు. నాకు జస్ట్ ఆ రోజే పరిచయం. మా గ్రూప్ వాళ్ళు కూడా కాదు, మళ్ళీ ఫస్ట్ వాళ్ళ గ్రూప్ లో 10 మంది ఉంటే వాళ్ళు 10 మందిలో ఒకటి సెలక్షన్ కాలే, 9 మంది సెలక్షన్ అయిన వాళ్ళు జీడీలో. ఆ 9 మంది తీసుకొచ్చి అగ్ని పరీక్షలు పెట్టారు. ఆ 9 మంది ఎవరో నాకు తెలియదు. అప్పుడే పరిచయం అయ్యారు. ఒక 2 days కి నాకు ఫిదా అయిపోయారు అందరు. ఆ ఉన్న అందరూ బాలన్న నువ్వు సూపర్, బాలన్న నువ్వు సూపర్, నువ్వు వేరే. నేను రీల్ చూస్తే ఏమనుకున్నా కానీ రియల్ కలిసినాక నీకు పెద్ద ఫ్యాన్ నేను. అదే అంటున్నా. మా అమ్మ చెప్తే ఏదో అనుకున్నా నీ గురించి, కానీ మా అమ్మ ఇన్ని రోజులు ఎందుకు చెప్తుంది పిచ్చోని కోసం ఊకే ఈ వీడియోలు చేసేటోని గురించి ఊకే మా అమ్మ ఎందుకు మాట్లాడుతూ అనుకున్నా. మా అమ్మ చెప్పింది ఇప్పుడు చూశాను అన్నారు తెలుసా చాలా మంది. మళ్ళీ ఇప్పుడు అందరూ తీసి పడేస్తూ ఉన్నప్పుడు రిజెక్షన్స్ అనేవి ఒకసారి 2 సార్లు వస్తే మన హార్ట్ కానీ మన బాడీ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. అలా రిజెక్షన్స్ 100కి 90% రిజెక్షన్సే వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజంగా ఫీలింగ్ చెప్పాలంటే నేను ఇప్పటివరకు అయితే నిజంగా చెప్తున్నా, ఎప్పుడు బాధపడలేను. నాకు ఒక బావ అంటే చాలా ఇష్టము, మంచి ఫ్రెండ్. తనకు ప్రొఫెషనల్గా బయట ఒక పేరు ఉంది మార్కెట్లో. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర ఆయన మైండ్ నాకు ఒకటి నచ్చింది. ఆయన ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళు ఒక మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఒక ఆయన దగ్గర డబ్బులు తీసుకుని 9 లక్షలు లాస్ చేసినా మళ్ళీ ఆయన వచ్చి అన్న నేను తప్పు చేశానన్న నీ విషయంలో మళ్ళీ నన్ను జాబ్లో పెట్టుకో అంటే మళ్ళీ తిరిగి పెట్టుకున్నాడు. అంటే అలాంటి మనిషి నాకు ఒక ఫ్రెండ్షిప్ పెరిగింది. 8 నెలలు దోస్తాను ఆయన దగ్గర నాకు. ఆ 8 నెలల వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాతో తిరుగుతుంటే, నన్ను పిలుస్తుంటే ప్రోగ్రాలకు నాతో పాటు ఉంటుంటే, నేను ఎక్కువ ఆయనతో కాలర్ తిరుగుతుంటే ఆయన దగ్గర ఉంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రీల్ పెట్టాను ఆయనది ఇన్స్టాగ్రామ్లో ఉన్న దాంట్లో. నా రీల్ పెడితే కింద కామెంట్స్ కొంతమంది తెలియని వాళ్ళు పెడతారు కదా, నాకు మ్యాక్సిమల్గా ఎవరైనా నాకు కామెంట్స్ పెడతారు, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లా నేను లైట్ తీసుకునేవాడిని. అట్లా పెడితే ఆయన కొంచెం వీడియో డిలీట్ చేయమన్నాడు. ఎందుకు బావా అని అడిగిన. అందరు ఇట్లా పెడుతూ నా ఫ్రెండ్స్ అందరు నీతో తిరుగుతుంటే నాకేమో ఉంది అని అనుకుంటున్నానంటే, బావా నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు, ఒకటి చెప్పు సమాజంలో మీ ఫ్యామిలీ కూడా రేపు నాడు బాధపడొద్దు అంటే ఒకటే చెప్పిన. ఎవరు ఏమనుకున్న పర్లేదు, నాకు నచ్చిన బాలు నాతో ఫ్రెండ్స్ లాగా ఇది ఉంటాను చెప్పి ఆయన నా ఫ్రెండ్స్లా కొనసాగుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. కొన్ని రోజులు దూరం పెట్టిన కూడా ఇప్పుడు నా దగ్గర తీసుకున్నారు. అది నాకు చాలా అనిపించింది నా మైండ్లో. అంటే నాకు బాధలు కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్నారు. అది నాకు చాలు. ఈ సమాజం కోసము నన్ను ఎవరో ఏమన్నారు అని బాధపడే. మీరు ఇంతకు ముందులాగా నిజంగా ఇంతకు ముందు నేను చీప్గా వీడియోలు చేశానని చెప్పారు, తర్వాత ఆపేస్తానని కూడా చెప్పారు. తర్వాత ఓన్లీ బెట్టింగ్ యాప్స్ డబ్బులు వచ్చినా కూడా మీరు ఎక్కడ లొంగలేదు, చేయలేదు. ఇప్పుడు బిగ్ బాస్ రిజెక్షన్ వచ్చింది కదా, దీని తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారంటే నార్మల్ రీల్సే కంటిన్యూ చేస్తారా? లేదండి, నేను మ్యాక్సిమల్గా నా ఫ్యాన్స్ కోసము, నా అభిమానుల కోసం రోజు ఒక రీల్ పెడతా, ఇన్స్టాగ్రామ్లో 2 పోస్టులు పెడతా. నాకు ఏమైనా మూవీ ఆఫర్స్ వస్తే అవి చేస్తాను. నాకు ఎవరితోన్నా నన్ను పబ్బులకు పిలవడము, ఇక్కడ ఫామ్ హౌస్లలో పార్టీలు అయితే, బర్త్డేలు, సంగీత్ ఫంక్షన్, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది బాలు నువ్వు వచ్చిపోవా గంట సేపు, మా ఫ్రెండ్స్ అడుగుతారంటే ఒక 5,000 10,000 ఇస్తారు, అలాంటివి చేసుకుంటా. సంగీత్ ఫంక్షన్లు పిలుస్తారు, హల్దీ ఫంక్షన్ పిలుస్తారు, పెళ్లిళ్ళకి పిలుస్తారు. ఎక్కడన్నా టూర్ వెళ్తే గోవా కానీ ఎక్కడ శ్రీలంక అక్కడ ఈవెంట్లకు పోతారు అనుకో, వాళ్ళు మాతో పాటు రా, వాళ్ళు 10,000 ఇస్తాం టైం పాస్ కంటే పోతా, అలా బతికేస్తా. కానీ నేను అయితే బాధపడను.